ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మార్చ్ 21, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఆయన అనువాడు ఉన్నవాడును, ఆయన మనకు ఎల్లకాలం మనతోనే ఉండేవాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన లేకుండా ఈ భూమి మీద ఏదీ కలగలేదు. అలాగే ఆయన లేకుండా ఈ యుగము సమాప్తము కూడా అవ్వదు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు, సదాకాలము నేను నీతో ఉంటాను. నిన్ను నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినను, నీ బంధుమిత్రులు వదిలినను, నీ యుగ సమాప్తి వరకు కూడా నేను నీతోనే ఉంటాను. సదాకాలము నేను నీతోనే ఉండి నీకు అనుదినము ఆత్మీయంగాను ఆర్థికంగాను బలపరుస్తాను, స్థిరపరుస్తాను అంటున్నాడు. కానీ ప్రభువు చెప్పే మాటల్లో నడిచినప్పుడు మాత్రమే. ప్రియమైన దేవుని సంగమా, మనము వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు దేవుడు సదాకాలము కూడా మనతోనే ఉంటాడు. కానీ మనము వాక్యాన్ని విడిచిపెట్టి లోకానుసారమైన జీవితం జీవించినప్పుడు దేవుడు మనతో ఉండడానికి ఇష్టపెట్టుకోడు. ప్రియమైన దేవుని సంగమా, కనుక ఈ యుగము ఆయన సమాప్తి ఎక్కడైతే జరుగుతుందో అప్పటి వరకు ఆయన మనతోనే ఉంటాడు. యుగం మొదలు నుంచి సమాప్తి వరకు ఆయన ఉండేవాడు అనేవాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన మాటకు లోబడి ఇప్పటికైనా మారు మనసు తెచ్చుకొని, ఎంతకాలము లేదు, ఆయన రాకడకు కొంత సమయమే ఉంది. ప్రియమైన దేవుని సంగమా, సాతాను ఎవరిని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని తిరుగుతుంది. మనము దాని ఉచ్చులో పడకుండా మన ప్రభువు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ వచ్చారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం ఆయన మాట వింటూ ఆయన సదాకాలం మనతో ఉండాలని మనం కోరుకుంటూ, దేవుడు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని ఆశిస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహేమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.